ఫ్రెండ్స్ 'వైష్ణవమ్మ' అనే ఒక యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈ అమ్మాయి వైష్ణవి చాలా మందికి సుపరిచితమే. అయితే నిజానికి తన వీడియోలన్నీ కూడా చాలా అంటే తన ఫ్యామిలీ గురించి, తన గురించి, తన లైఫ్‌లో జరుగుతున్న ప్రతి అప్డేట్ గురించి చెప్తూ చాలా హ్యాపీగా, ఎంతో ఉత్సాహంగా చిన్న పిల్ల మాదిరి తను అలాగే హ్యాపీగా ఉంటుంది. కానీ అసలు ఎవ్వరు ఊహించని ఒక పరిణామం చోటు చేసుకుంది. నిజం చెప్పాలంటే అసలు యూట్యూబ్‌లో ఇంత అన్యోన్యంగా ఉన్న వీళ్ళు ఇంత దారుణానికి ఒడిగట్టారా? ఇంత దారుణం జరిగిందా? అని మన కళ్ళని మనమే నమ్మలేని పరిస్థితుల్లో ఒక సిట్యుయేషన్ జరిగింది. అదే వైష్ణవి చనిపోవడం. చనిపోవడం కాదు, ఈ దుర్మార్గుడు చంపేశాడు. అయితే ఈ దుర్మార్గుడు ఒక్కడే చంపేశాడు అనుకుంటే మాత్రం అది మన పొరపాటే. జరిగిన విషయం ఏంటి అంటే ఇదొక ప్రీ ప్లాన్డ్ విషయం. ఇక ఈ ప్రీ ప్లానింగ్ విషయంలో వీళ్ళ అత్తగారు అంటే ఈమె పేరు లక్ష్మి. ఈమె ఎవరో కాదు. హరిబాబుకి స్వయాన కన్న తల్లి. ఈమె రెచ్చగొట్టడం వల్ల వీళ్ళ అన్నయ్యలు అంటే ఈ హరిబాబు వాళ్ళ అన్నయ్యలు ఉన్నారనమాట ఇద్దరు. ఆనంద్, అశోక్ అని. వాళ్ళిద్దరూ కూడా రెచ్చగొట్టి వదలడంతోనే ఇలా జరిగింది. అయితే ఫస్ట్ ఈ ఘటన జరిగిన తర్వాత ఫస్ట్ దొరికింది ఈ హరిబాబు. కానీ ఈ వీడి తల్లి లక్ష్మి అలాగే వీడి అన్నయ్యలిద్దరూ కూడా దాదాపుగా 2 రోజులు పరారీలో ఉన్నారు. అయితే 2 రోజులు పరారీలో ఉన్న తర్వాత పోలీసులు పట్టుకున్నారు. నిజానికి ఇక్కడ మ్యాటర్ ఏంటంటే, వీడు దొరికిపోయిన తర్వాత మొత్తం నిజాలు వాట్సాప్ చాటింగ్‌లు అవి ఇవి బయటపడిన తర్వాత అసలు బేసిక్‌గా ఫస్ట్ వైష్ణవిని మానసికంగా ఎవరైనా చంపారు అంటే అది వాళ్ళ అత్తయ్య లక్ష్మి. దొంగతనాలు అంటగట్టటం, నోటికొచ్చినట్టు మాట్లాడటం, ఆమె డబ్బులు తీసుకోవటం, డబ్బులు సంపాదిస్తున్నందుకు గాను ఆమెను నానా మాటలు అనడం. అసభ్యకరమైన మాటలు. అంటే యూట్యూబుల్లో మీరు వినలేరు నేను చెప్పింది. మీరు వింటాను అన్న నేను చెప్పలేని అసభ్యకరమైన పదజాలం అనమాట అది. అంత దారుణంగా మాట్లాడుతూ తనని మానసికంగా వీక్ చేసింది. అందుకనే తను చనిపోయే ముందు కూడా చాలా ఏడుపు మొఖంతో మొహం అంతా వాచిపోయి ఒక రకంగా నాకసలు హెల్త్ బాలేదు. నేను రేపు, ఎల్లుండి వీడియోస్ పెడతానో లేదో అని కూడా చెప్పిందనమాట. అయితే ఇదంతా కూడా అంటే వీళ్ళ అన్నయ్యలు గాని, వీళ్ళ అమ్మ గాని, వీడు కానీ ప్రీ ప్లాన్డ్‌గా ఇది నిద్రపోయినప్పుడు అంటే ఈ వైష్ణవిని అమ్మాయి నిద్రపోయినప్పుడే మనం ఇదంతా చెయ్యాలి. ఆమె కంపల్సరీ చావాలి. చస్తేనే ఇదొస్తుందని చెప్పి చెప్పడం జరిగింది. ఫ్రెండ్స్ మీకు ఇంకొక విషయం అయితే నేను మీకు చెప్పాలి. 5,00,000 కట్నం ఇచ్చి 5 గుంటల వరకు స్థలాన్ని ఇవ్వడం అయితే జరిగింది. అయితే ఇదంతా కూడా వైష్ణవికి వాళ్ళిచ్చారు. ఇప్పుడు వీడి దురుద్దేశం ఏంటి అంటే ఇప్పుడు గనక అది ఆ భూమి ఎలా ఉంది అంటే వైష్ణవి పేరు మీద ఉంటుందన్నమాట. అంటే ఇప్పుడు జనరల్‌గా అంతే గదా! కూతురిని ఇస్తున్నప్పుడు ఎలా అయినా సరే ఎలా ఉంటుంది? వాళ్ళ కూతురు పేరు మీద ఇస్తే అది అల్లుడు తీసుకుంటాడు. కూతురు కావాలంటే అల్లుడి పేరు మీద మార్చుకుంటుంది. దాని మీద మొత్తం హక్కుదారులంతా కూడా వైష్ణవి పేరు మీద. అయితే వైష్ణవి పేరు మీద ఉన్నది తన పేరు మీద మార్చమని ఈ అత్తగారు నానా హింసలు పెట్టిందనమాట. అయితే పెట్టిన తర్వాత ఇక అది వైష్ణవి ఏమందంటే, "ఇప్పుడు కాదు నా బిడ్డకి ఇచ్చుకుంటా నేను" అని చెప్పేసి అంటుంది. ఎవరైనా అంతే కదా! ఏ తల్లైనా, ఏ తండ్రైనా బిడ్డలకి ఇచ్చుకుంటారు అనుకుంటారు. అయితే అది భరించలేనిది నా కొడుకు మీద రాయమని చాలా సార్లు చేసి చివరాఖరికి దాని గురించి చంపేసినట్టుగా కూడా కొన్ని వార్తలైతే బయటకొచ్చాయి. అంటే మొత్తం ఈ మహాతల్లే మొత్తం అంతా కూడా ఈ ఘాతుకానికి పునాది వేసిందనమాట. రెచ్చగొట్టి హరిబాబుని రెచ్చగొట్టి వాళ్ళ అన్నయ్యలేమో డబ్బు పరంగా రెచ్చగొట్టి మొత్తం అంతా కూడా జీవితాన్ని చిన్నాభిన్నం చేసేసారు.